అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డులు జారీ చేయాలంటూ ఇండియన్ అమెరికన్ వైద్యులు, వైద్య సిబ్బంది క్యాపిటల్ భవనం ముందు గురువారం నిరసన తెలిపారు. గ్రీన్ కార్డులు ఇవ్వకపోవడంతో తాము వేరే చోటుకి, వేరే ఉద్యోగానికి మారలేకపోతున్నట్లు చెప్పారు. తాము అమెరికాలోని శిక్షణ పొంది ఇక్కడే పనిచేస్తున్నామని తెలిపారు. అటు గ్రీన్ కార్డ్స్ లో దేశాల వారి కోటాను ఎత్తివేయాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యా, నీరవ్ చోక్సీలు దేశానికి తిరిగి వస్తారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వారు చట్టాన్ని ఎదుర్కోక తప్పదన్నారు. బ్రిటన్లో తలదాచుకున్న మాల్యా, నీరవ్లను రప్పించేలా చర్యలు చేపట్టామన్నారు. చోక్సీ అర్జెంటీనాలో ఉన్నట్లు భావిస్తున్నామని రాజ్యసభలో బీమా సవరణ బిల్లుపై చర్చలు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ నుంచి కాపాడుకునేందుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ రంగంలోకి దిగారు. మార్చి 21 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు వేసినట్లు తెలిపారు. టీవీ రాముడిగా పేరు పొందిన ప్రముఖ నటుడు అరుణ్ గోవిల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అరుణ్ విస్తృతంగా ప్రచారం చేస్తారని, 100 ర్యాలీలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరోనా టీకా పంపిణీ వేగవంతమయ్యేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి కీలక సూచనలు చేశారు. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ప్రతి ఒక్కరిని టీకా కేంద్రానికి అనుమతించాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకా ఇచ్చేందుకు పర్మిషన్ ఇవ్వాలన్నారు. తగినంత టీకా సరఫరా ఉంటే తమ ప్రణాళిక ప్రకారం 3 నెలల్లోనే ఢిల్లీ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కింద జరుగుతున్న పనుల కోసం మరో 2,000 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నాబార్డును కోరింది. సీఎం జగన్, నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. వైద్యారోగ్య శాఖలో 16 కొత్త మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నామని, వాటికి రుణ సాయం చేయాలని కోరారు. సిఐడి కేసులో చంద్రబాబు కోర్టుకు వెళ్లడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అవినీతికి పాల్పడి నానా అడ్డదారులు తొక్కే బదులు ఒక్క కేసునైనా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడు చంద్రం. చట్టం ముందు నిలబడే దమ్ముందా అసలు? సిగ్గు లేకుండా 100సారి స్టే కోసం ప్రయత్నం. ప్రజా కోర్టులో ఇంకా ఘోరమైన శిక్షలు తప్పవు. ఎమ్మెల్యేగాను నీకు ఓటమి తప్పదు. నీకు ఇల్లే జైలవుతుంది అంటూ ట్వీట్ చేశారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా నియంత్రణకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఫ్యాక్టరీలు, వాణిజ్య సముదాయాలు, అన్ని సంస్థల్లో కరోనా నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. అవకాశం ఉన్నంత వరకు సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంబించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీలోని ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఉద్యోగులకు ఈ నెల 24 నుంచి 2 రోజుల పాటు కరోనా వ్యాక్సిన్లు వేయనున్నారు. ఇందుకోసం అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిబ్బందికి వ్యాక్సిన్లు వేస్తామన్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపిక విషయంలో ఎటువంటి రాజకీయ కుట్ర లేదని, కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకే పనిచేశామని రాష్ట్ర అధికార ప్రతినిధి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సామాన్యులకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశ్యంతోనే 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న గొలగాని శ్రీనివాస్, వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ చిత్తశుద్ధితో వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానం చేయాలని సూచించారు. ఢిల్లీ వెళ్లి మాట్లాడదామంటే తమకు ఎంపీలు లేరని, 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీనే ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్లాంట్ కార్మికులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. మలయాళంలో హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ లో రవితేజ నటించే అవకాశం ఉంది. ఈ మూవీలో తెలుగు రైట్స్ పొందిన రామ్ చరణ్, పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో మాస్ మహారాజా అయితే బాగుంటుంది అనుకుంటున్నారట. ఇక మరో కీలక పాత్రలో ఎవరిని నటింపచేయాలి అనేది ప్రస్తుతం ఆలోచిస్తున్నట్లు సమాచారం.